ఈరోజు మనం చేసుకోబోయేది కిచిడి అండి. ఈ మాత్రం నేను చిన్ననాటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చేసినయే నేను చూసి ఇవే చేస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి? అందరు భగవంతుడి దేవులో బాగుండాలి, అందరు ఆరోగ్యాలు కూడా బాగుండాలండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటో చూద్దామండి. ఈరోజు మనం చేసుకోబోయేది కిచిడి అండి. ఈ బియ్యం అండి, బియ్యం మీరు ఎంతమంది ఉంటే అన్ని బియ్యం పోసుకోవచ్చు. కసిని కందిపప్పు, కసిని పెసరపప్పు వేసానండి. అంటే కొన్ని పావు 4-5 చెంచాలేమో కందిపప్పు వేసాను, 2 గుప్పెళ్ళేమో పెసరపప్పు వేసానండి. మెంతికూర అండి, అందులోకి కొంతమంది పాలకూర కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. నేను మెంతికూర ఉంది కాబట్టి మెంతికూర వాడుతున్నాను. మెంతికూర, 2 ఆలుగడ్డలు, 4 పచ్చిమిర్చి అండి, టమాటా ముక్కలు 2 టమాటాలు, 1 క్యారెట్, 4-5 చిక్కుడుకాయ ముక్కలు, పచ్చి బఠానీలు ఇంత మట్టికి వేస్తున్నానండి. కొంతమంది ఇంకా వేరేవి కూడా వేసుకోవచ్చు అండి, కూరగాయలు వేరే కూరగాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. మన బీన్స్ కాయలు ఉంటాయి కదండి, బీన్స్ చిక్కుళ్ళు, అవి క్యాప్సికము, అలా ఇంకా కూరగాయలు కూడా వేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి నేను ఇంట్లో ఏమున్నాయో వాటితోనే నేను కిచిడి చేస్తున్నానండి. మనం స్టవ్ వెలిగించుకుందాము. దాంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి, కిచిడీలోకి సరిపడా. నెయ్యి కూడా 1 స్పూన్ వేస్తానండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఆయిల్తోనే చేయొచ్చు. కొంచెం ఆయిల్ కాగనిద్దాం. జీలకర్ర వేద్దామండి, జీలకర్ర మంచిది కాబట్టి. జీలకర్ర వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసాం కదా, ఇప్పుడు మనం ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆలుగడ్డ. ఆలుగడ్డ వేసాం కదండి, ఇప్పుడు మనం ఇవి కూడా వేసుకుందాం. మనం క్యారెట్ ముక్కలు కూడా, ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసాం కదా, చిక్కుడుకాయలు క్యారెట్ నుండి వేసేసాం. కొంచెం సేపు వేగనిద్దాము, ఆకుకూర వేసేద్దాం. ఇప్పుడు మనం ఆకుకూర కూడా వేసుకుందాం. మెంతికూర అండి, ఫ్రెష్గా బాగుంది. ఆకుకూరలు మంచిగా, కొత్తిమీర ఉంటే బాగా వాడుకోవచ్చు అండి. నేను ప్రస్తుతానికి కొత్తిమీర లేదు కాబట్టి మెంతికూరతోనే చేస్తున్నాను. 2 కట్టలు కొత్తిమీర ఉంటే ఇప్పుడు తిరగమాతలు వేసుకోవచ్చు, దించేటప్పుడు కొట్టేసుకోవచ్చు, పచ్చిది బాగుంటుంది. ఇది కొంచెం వడిలేదాకా, ఆకు వడిలేదాకా వేయించుదామండి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసానండి, తీసుకుని. కొంతమంది మసాలాలు అవి కూడా వేసుకుంటారండి, నేను మసాలాలు వేయను, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు కూడా వేయనండి నేను, కొంతమంది వేసుకోవచ్చు. ఇది రకరకాలుగా చేస్తారండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా అన్నీ వేసుకొని చేసుకుంటారు. ఇది నేను చేసేది మాత్రం ఇలా. ఇది కొంచెం ఆ నీరు ఇనికేదాకా కొంచెం వేగనిద్దామండి. ఇట పచ్చి బఠానీలు కూడా పోసి వేగనిద్దామండి. పచ్చి బఠానీలు ఎక్కువ పోసానండి, బాగుంటుందని. కొంచెం తీసుకున్నా, కొంచెం నీరు ఇనికేదాకా వేగనిచ్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనిచ్చి బియ్యం వేద్దామండి. టమాటాలు పండు అయితే బాగుండదు, ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తాను నేను. కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇది కూడా కొంచెం ఉప్పు వేద్దాం. ఇప్పుడు మనం కళ్ళు ఉప్పు వేస్తానమ్మా, అందులో కరిగిద్ది కదా అని కళ్ళు ఉప్పు వేస్తున్నాం. చూసి వేసుకోవచ్చు అందరూ ఉప్పు. నేను 1 స్పూన్ వేసాను, చాలకపోతే మనం ఎసురులో కొంచెం టేస్ట్ చేసుకొని బియ్యం వేసేటప్పుడు కొంచెం కలుపుకోవచ్చు సాల్ట్. ఇందులోకి టమాటా రసం అయితే చాలా బాగుంటుంది. ఇంకా మారైతే టమాటా రసం కావాలంటారండి, బాగా ఆయన టమాటా రసం అయితే చాలా ఇష్టం. మా పిల్లలు కానీ నేను కానీ, నాకు కూడా మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, పట్టిని జాడీల్లో పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి అవి చాలా బాగుంటుంది. ఇంకా కిచిడిలో వేడిది పెట్టుకొని మామిడికాయ పచ్చడి లేదా టమాటా పచ్చడి పట్టిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది కిచిడి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను కొత్త వంటలు ఏమైనా చేసి చూపించగలనండి. ఇవి మాత్రం నేను చిన్ననాటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చేసినయే నేను చూసి ఇవే చేస్తున్నాను, వేరే కొత్త ఏం చేయట్లేదండి. నేను
వేరే కొత్త ఇంకా చేసి పెట్టాలి, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి అంటే మీరందరూ సబ్స్క్రైబ్స్ పెరగాలండి బాగా. చూడండి ఈ కాస్త మగ్గిపోయాయండి. ఇప్పుడు ఎసురు పోసుకుందాం. మనం ఒక డబ్బా బియ్యం పోస్తే 1.5 ఎసురు పోయాలండి. నేను ఈ డబ్బా బియ్యం పోసానండి. మనం 1.5 డబ్బా ఎసురు పోద్దాం. లాస్ట్లో కొంచెం ఎసురు తగ్గించినా ఏం కాదు, బాగా పలుగ్గా మంచిగా ఉంటుంది, పొడి పొడిలాడుతా. రెండింటికి పోసాను. ఇప్పుడు మరి మూడు డబ్బాలు పోసేసా కదా బియ్యం, 3కి పోసానండి ఎసురు. నేను కొంచెం ఈ తెరలేటప్పుడు బియ్యం వేద్దాం. మనం బాగా తెరలాలి ఈ ఎసురు. ఆకుకూర వేసాం కదా, చాలా బాగుందండి అసలు. ఆకుకూర కిచిడీలో ఆకుకూర ఉంటే కిచిడీ చేస్తాను కంపల్సరీ. తెరలుతుందండి, మనం బియ్యం వేసేసుకుందాం అందులో. ఇక చూడండి తుకతుకాని ఉడికి తెరులుతున్నాయి ఎసురు. అలా ఎసురు తెరిలేటప్పుడు మనం ఈ బియ్యం వేసేసుకుందాము. చూడండి మనం బియ్యం వేసాం కదండి, ఇలా కొంచెం కలుపుకుందాం. నేను మామూలు రైస్తోనే చేశానండి, మనం బాస్మతి బియ్యం అయ్యి అనేవి లేదు, ఈ బియ్యమే బాగుంటాయి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందామండి. మూత పెడుతున్నా కుక్కర్ దిక్క. 2 విజిల్స్ రానిద్దామండి. సిమ్ చేసి బంద్ చేద్దాం. ఇది మూత పెట్టుకున్నాం కదండి కుక్కరు. మనం అయిన తర్వాత మళ్ళీ తీసి చూద్దామండి. 2 విజిల్స్ వచ్చి సిమ్లో పెట్టి 1 నిమిషం బంద్ చేసి అప్పుడు తీసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది 2 విజిల్స్ వచ్చిందండి. నేను సిమ్ చేశాను. సిమ్ చేసి 1 నిమిషం బంద్ చేద్దాం. ఇక బంద్ చేస్తున్నాను అండి, స్టవ్ బంద్ చేస్తున్నా. హీట్ పోయాక మళ్ళీ చూద్దాం. ఇది హీట్ పోయాక తీసి చూద్దాం. మళ్ళీ ఇది అయిందేమో చూద్దామండి. హీట్ పోయి చూడండి చక్కగా అయిపోయింది, బాగా పొడిగా వచ్చింది రైస్ కూడా. చాలా బాగా వచ్చిందండి రైస్ కూడా. మా అమ్మాయికి ఆకలి అవుతుందంట అండి, పెట్టేస్తున్న పళ్ళెంలో. దాని నుంచి ఎప్పుడైంది ఆగింది ఆకలి అంటుంది. చాలా బాగుంది కదండి ఆకుకూర అంతా కలర్ఫుల్గా. క్యారెట్ అది చూసారు కదండి. ఈ కిచిడి ఎంతో రుచిగా ఉంటుందండి. చిన్నపిల్లలు ఆకుకూరలు తినరండి ఎక్కువ. ఇలా కిచిడీలు అది ఆకుకూరలు వేసి పెడితే చాలా బాగా తింటారండి పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. బాగా షేర్ చేయండి. అందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా, మాకు సపోర్ట్ చేసి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయండి.